రోజులైంది అరుణ ప్రసాద్ మాట్లాడుకోవడం మానేసి. గొడవ పడ్డం, మాటలు మానేయడం, మళ్లీ మాటలు కలుపుకోవడం ఇంతకు ముందు కూడా ఎన్నో మాటలు జరిగింది. ఈసారి ఎందుకో ఆమె ఉదాసీనంగా ఉండిపోయింది. అతను మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంటే దూరం జరుగుతుంది. తనేం తప్పు మాట అన్నాడని? ఒకవేళ తప్పుగానే అనిపించినా ఆమె మంచి కోసమే కదా. సమర్థించుకోవాలని చూశాడు. పొద్దున్న 6:30, 7 అయితే కానీ నిద్ర లేవదరుణ. లేచి బ్రష్ చేసుకుని పెద్ద కప్పుడు కాఫీ, అదేదో అమృతం అన్నట్టు జాగ్రత్తగా చేసుకుని చెవులకి ఇయర్ ఫోన్లు తగిలించుకుని పాటలు వింటూ పెరటి మెట్ల మీద కూర్చుంటుంది. అరగంట ప్రహసనం అది. ఆ తర్వాత లేచి నెమ్మదిగా ఒక్కొక్క పని మొదలు పెడుతుంది. ఆ సరికి తన వాకింగ్, వర్కౌట్లు అన్నీ పూర్తవుతాయి. అలా ఆమెను చూస్తుంటే ఎంతో చిరాగ్గా ఉంటుంది. ఓ గంటో అరగంటో నాతో వాకింగ్కి రావచ్చు కదా అంటాడు అతను. తమ పెళ్ళే 35 ఏళ్లు. ఈ ఇన్నేళ్లుగా అంటూనే ఉన్నాడు. ఆమె వింటూనే ఉంది. కానీ 3 రోజుల క్రితం గొడవకు మాత్రం అదే కారణమైంది. నేను లేచేదాకా మీరాగచ్చు కదా అడిగింది. ఎప్పటి జవాబే? అడిగి ఆ ప్రశ్నకి చెప్పి ఈ జవాబుకి విసుగొచ్చిందేమో గాని తామిద్దరికి మాత్రం రాలేదు. ఓ గంట ముందు లేవచ్చు కదా అన్నాడు. నా వల్ల కాదు. గంట ఆలస్యంగా నడవడం వల్ల కొంపలేం అంటుకుపోవు జవాబిచ్చింది. పొద్దున్న తాజాగాలి దొరుకుతుంది అన్నాడు. మన పెళ్ళైనప్పటి నుంచి అదేదో అప్పున్నట్టు అలారం పెట్టుకుని మరీ లేచి అందరికీ అన్నీ అమర్చాను. మళ్లీ పడుకునేసరికి ఏ రోజు 11. పిల్లలకి పెళ్లిళ్లు చేసినా ఏవో ఒక అవసరాలని వాళ్ళు పరిగెత్తుకు రావడం, వాళ్ల పిల్లలు, అదంతా అయ్యి ఇప్పుడే కదూ మీ రిటైర్మెంట్, వాళ్ళు ఎడం జరగడం. ఇప్పుడే కదా కాస్త తీరిక చిక్కింది. కంటి నిండా నిద్ర కూడా పోనివ్వరేంటి విసుగ్గా అంది. ఇద్దరూ మళ్లీ అరిగిపోయిన రికార్డు వేసుకున్నారు. ఇన్నాళ్లు చేసింది మా కోసం, ఇప్పుడు చేసేది నీ కోసం. అనారోగ్యాలు మీద పడేది ఈ వయసులోనే. రోజు ఓ గంట నడిస్తే నీ ఆరోగ్యానికే మంచిది అన్నాడతను తగ్గకుండా. ఆమె చెప్పే జవాబు అతనికి తెలుసు. మీరొచ్చాక నేను వెళ్తాను. ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగండి. పనమ్మాయి వస్తుంది. తన పని తను చేసుకుని వెళ్తుంది. ఏదైనా అడిగితే కాస్త పలకండి అంది. అతను అనుకున్నట్టే ఒక్క మాట కూడా పొల్లుపోకుండా గంటసేపు నడిచొచ్చి హాయిగా టీవీ ముందు పేపర్ పట్టుకుని కూర్చోక ఈ బాదరబందీలు పెట్టుకోవడం అతనికి నచ్చదు. అవన్నీ కూడా తనే చేస్తే ఇంకామెకుంటే పనేమిటి? తనతో పాటే లేచి వాకింగ్కి రావాలన్న పాయింట్ అతను వదలలేదు. అవును, తెల్లారగట్టే లేచి గబగబా వాకింగ్ చేసేసి ఇంటికొచ్చి తమరు టీవీ ముందు సెటిల్ అయితే ఏ తేడా రాకుండా వేడివేడిగా కాఫీలు, టిఫిన్లు అందించాలి. అంతేనా మహాప్రభో? మా ఆడవాళ్ళకి ఈ వాకింగులు అవి కలిసి రావు గాని మీరెళ్ళి ఆ ఆరోగ్యం ఏదో సంపాదించుకురండి అనేసింది. ఉన్నమాటే అయినా ఆమె ఎద్దేవగా అనేసరికి కోపం వచ్చేసింది. ఇంత మొండితనం ఏమిటి నీకు? చెప్పేది నీ మంచి కోసమే కదా. తలనొప్పని, కాళ్ళ నొప్పులని డాక్టర్లకి తగలేస్తున్నావు. ఈసారి ఏదైనా వస్తే నేను వైద్యం చేయించను అన్నాడు. చివరి మాట గట్టిగానే అన్నాడు. కావాలనే అలా మాట్లాడడం తనకు అలవాటే. ఏదైనా పని చెయ్యడానికి అవతల వాళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళని రెచ్చగొడతాడు. ఆ ఉక్రోషంతోటైనా చేస్తారని. ఇప్పుడు కూడా అదే ధోరణిలో అనేశాడు. అన్నాక ఒక సంఘటన గుర్తొచ్చింది. 2 పిల్లలు వాళ్ళకి. 2 కొడుకులు. పెద్ద కొడుకు బాగా పెయింటింగ్ వేసేవాడు. పోటీలకి పంపేవాడు. తనకి నచ్చేది కాదు. ఎప్పుడు రంగులు, బ్రష్లు కొనలేదు. తాతగారుల దగ్గర గారం పోయి కొనిపించుకునేవాడు. చదువుకోవాల్సిన సమయాన్ని ఇలా వృధా చేస్తున్నాడని ఎన్నోసార్లు కోప్పడ్డాడు తను. ఒకరోజు తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయింది. హాల్లో టీపాయ్ మీద రంగులు, బ్రష్లు అలాగే ఉన్నాయి. కొడుకు అప్పుడే భోజనం చేసి నాప్కిన్తో చేతులు దుడుచుకుంటూ యువతలకు వచ్చాడు. అలానే ఉండనిమ్మా, రేపు తీసేస్తాను, చాలా టైర్డ్గా ఉంది అన్నాడు. ప్రసాద్కి కొడుకు వాటిని అలా వదిలేయడం ఇష్టం లేదు. నేను తీస్తా లేరా అని భార్య అనేదేమో. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు అతను. అనేశాడు. అన్నం తిన్నావా? చెయ్యి మూతి కడుక్కున్నావా? తర్వాత కడుక్కుంటానని అలాగే వదిలేసావా అని. గదిలోకి వెళ్లబోతున్న పెద్ద కొడుకు ఆగి దిగ్గుమని వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్లలో అదో లాంటి భావం. వెంటనే వెనక్కొచ్చి టీపాయ్ క్లియర్ చేసి వెళ్ళాడు. ఆ మర్నాడు అతను వేసిన పెయింటింగు డస్ట్బిన్ లో ఉండలా కనిపించింది. అరుణ దాన్ని తీసి సాఫ్ చేస్తుంటే చూశాడు. కొడుకు చేతిలో మళ్లీ బ్రష్ చూడలేదు. ఆ సంఘటన ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో ప్రసాద్కి అర్థం అవ్వలేదు. ఆ రోజుని తను కొత్తగా అన్నది లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినని కొడుకు ఎందుకు పెయింటింగ్ వదిలిపెట్టేశాడో అర్థమైంది లేదు. తోటి వాకర్తో చిన్నగా చర్చించాడు ప్రసాద్. మీ మిస్సెస్ వాకింగ్ చెయ్యరా అడిగాడు. తను ఆలస్యంగా లేస్తుంది. 8 అయిపోతుంది. ఏవో హెల్త్ ఇష్యూస్. లేచాక నిదానంగా వెళ్తుంది అన్నాడతను. ఎందుకని అలా? పొద్దున్నే నడిస్తే మంచిది కదా. ప్రసాద్ శోధన.
అతను నవ్వాడు. అది ఆమె ఇష్టం. ఆమెకి తెలీదా? చదువుకుంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, అన్నీ తెలుసనే అనుకుంటాను. అయినా మోటివేట్ కావట్లేదంటే ఏదో సమస్య ఉండి ఉంటుంది. 1-2 సార్లు అడిగాను నాతో రమ్మని, తను పట్టించుకోలేదు. పదే పదే అడిగి విసిగించడం దీనికి? నిన్న మొన్నటిదాకా కాలంతో పాటు పరుగు పెట్టి ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించి తను కూడా ఆఫీస్కి వెళ్ళిన మనిషే అన్నాడు అతను. ఆరోగ్యం పాడవదా? ఇంకా ఏదో తెలుసుకోవాలని అడిగాడు ప్రసాద్. మనిషి తప్పో పొరపాటో చేస్తాడు. అలా చేసినట్టు మనసుకి స్పష్టంగా తెలుస్తుంటుంది. ముప్పుకోవడానికి అహం ఇష్టపడదు, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ప్రసాద్ చేస్తున్నది అలాంటి ప్రయత్నమే. ఎవరిది? ఆ వాకరు మరింత నవ్వి అడిగాడు. ఇంటికొచ్చాడు ప్రసాద్. అతని కోసమే అరుణ ఎదురు చూస్తోంది. రాగానే బ్రేక్ఫాస్ట్ ఉన్న హాట్ ప్యాక్, వాటర్ బాటిల్ టీపాయ్ మీద పెట్టింది. ఫ్లాస్క్ కూడా. హాలు కిచెన్ తుడిచేశాను. మీ పనులు మీరు కానిచ్చుకోవచ్చు. పనమ్మాయిని మార్చేశాను. ఇదివరకటి పిల్లకి పొద్దున్న 7 తర్వాత రావడానికి కుదరదట. పిల్లల్ని బడికి పంపించాలట. ఇప్పుడంత పొద్దున్నే ఎవరు చేయించుకోవట్లేదు. ఇంకో ఇల్లు దొరకడం కష్టం అని బాధపడింది. 2 ఇళ్లే చేసేది. పిల్ల ఫీజులకి సరిపోయేది. ఇప్పుడు ఇంకా మరో ఇల్లు దొరక్కపోతే ఏం చేస్తుందో. అయినా మనకెందుకులేండి. మనకు అనువుగా అన్నీ జరిగిపోవాలంటే మిగతా వాళ్ళు ఎంతో కొంత నష్టపోతేనే సాధ్యపడుతుంది. కొత్త పిల్ల 10ంటికి వస్తానంది. నేను వాకింగ్కి వెళ్తున్నాను అంది. ప్రసాద్ తెల్లబోయి చూశాడు. మరో మాట, నడవకపోతే నాకేదో పుట్టెడు అనారోగ్యం వచ్చి పడిపోతుంది, మీరు వైద్యం చేయించరన్న భయంతో వెళ్ళట్లేదు. నడవడానికి నేను వ్యతిరేకము కాదు. నాకు ఆ గంట నిద్ర చాలా అవసరం. సహజంగా మెలకువ రావడం రోజంతా నన్ను ఉల్లాసంగా ఉంచుతుంది. 35 ఏళ్ల పరిశీలన నాది. మనం నిజాన్ని, మారిపోయిన రోజుల్ని, పెరిగిన టెక్నాలజీని గమనిస్తే ఏ మనిషి రెండో మనిషి మీద ఆధారపడి లేరన్న విషయం తెలుస్తుంది. మన పెద్ద బియ్యపురాలు ఎవరూ అందుబాటులో లేని సమయంలో కాలు జారి పడిపోయింది. తనే అంబులెన్స్ పిలిపించుకుని వెళ్ళి హాస్పిటల్లో చేరింది. ఆ తర్వాత కదా అందరూ తలో వైపు నుంచి పరిగెత్తుకొచ్చింది. కన్న తల్లికి వైద్యం చేయించకుండా వదిలేసేలా మన పిల్లలు పెరగలేదు. ఇలాగని విషయం చెప్తే మా నాన్న అప్పటికప్పుడు 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. నాకు మీ డబ్బు కూడా అక్కర్లేదు. ఇవన్నీ మీరు గుర్తిస్తే మంచిది. ఆమె వెళ్ళిపోయింది. నువ్వా నేనా అనే ప్రశ్న ఇద్దరి మధ్య తలెత్తినప్పుడు బంతి ఎప్పుడు మన కోర్టులోనే ఉంటుందన్న విషయం కొంచెం ఆలస్యంగా అర్థమైంది ప్రసాద్కి. కొంచెం తగ్గడమా, అవతలి వాళ్ళు తగ్గేదాకా వదలకపోవడమా అనే దాని మీద బంధాలు నిలబడి ఉంటాయి. మొదట కొడుకు, ఇప్పుడు భార్య.